ప్రపోర్షనేట్గా 20 లక్షల ఉద్యోగాలంటే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలండి? 4 లక్షల ఉద్యోగాలు. సంవత్సరానికి ప్రపోర్షనేట్గా 4 లక్షల ఉద్యోగాలు. 5 సంవత్సరాలకి 20 లక్షలు అంటే 4 లక్షల ఉద్యోగాలు. ఈ సంవత్సరానికి మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ప్రపోర్షనేట్గా 4 లక్షలు వద్దు, 40,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 40,000 వద్దు, 14,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 14,000 వద్దు, 4,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 4,000 కూడా వద్దు, 400 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 400 ఉద్యోగాలు. ఎక్కడ 4 లక్షలు, ఎక్కడ 400? ఊరక సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదివేసుకుంటా పోయి రాష్ట్ర ప్రజలను మోసం చేయటం తప్ప యువత పరిస్థితి ఏంటి కనీసం అర్థమవుతుందా మీకు? తల్లిదండ్రులు తీసుకొచ్చే 200, 300, 500 రూపాయలకి ఆశపడి ఎక్కడికెక్కడో కూటమి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందని హైదరాబాద్ వెళ్ళి, విశాఖపట్నం వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదువుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇంకొక క్లాస్ 4 ఉద్యోగాలు వస్తాయి, టీచర్ ఉద్యోగాలు వస్తాయి, డిఎస్సి ఉద్యోగాలు వస్తాయి. మాకు మెగా డిఎస్సి అంటే కనీసం రమారమి 50,000, 60,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 60,000 ఉద్యోగాలు పూరిస్తారని డిఎస్సి ఉద్యోగులందరూ కష్టపడి బాధపడి యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కొన్ని 92,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, 2,43,000 ఉద్యోగాలు ఎప్పుడు 2019లో 2,43,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ పూరిస్తారని నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని కడుపులో కన్నీళ్లుగా వచ్చేటువంటి వాటిని కడుపులో నింపుకొని బ్రతుకుతుంటే, అరే 9-10 నెలలు అవుతున్నా కూడా కనీసం 400 ఉద్యోగాలు తీయని మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు? ఏ విధంగా భవిష్యత్తు మీ మీద గ్యారంటీతోటి ప్రజలు ఉండాలి? నేను రాష్ట్ర ప్రజలను మరొకసారి అడుగుతున్నాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి మోసం పోతారు? విజనరీ ముఖ్యమంత్రి అని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే పట్టుమని 4 ఉద్యోగాలు ఇవ్వలేని, 4 పరిశ్రమలు తేలేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 164 సీట్లు ఇచ్చి పైన కూర్చోబెట్టి మన నెత్తి మీద కూర్చోబెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారంటే నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజల్ని, రేపొద్దున మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, బెంగళూరు, పూణే పారిపోవాలా? 15,000కి 20,000 ఉద్యోగాలకి తెలంగాణ పారిపోవాలా? చెన్నై పారిపోవాలా? బెంగళూరు పారిపోవాలా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే అర్హత మన బిడ్డలకు లేదా? మీరు వేసిన ఓటు కారణంగా 5,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, అయ్యో నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు, అయ్యో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా అడ్డుకున్నారని ఎమోషనల్ కనెక్టివిటీకి వెళ్ళిపోయి ఇట్లాంటి దరిద్రులందరికీ అధికారం ఇచ్చి 90,000 లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా కాక ఇంకెలా ఉంటుందనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించడం. ఈ రాష్ట్రానికి ఇక పరిపాలన వద్దా? ఈ రాష్ట్రానికి ఒక 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 విజనరీ లీడరు, ఒక యంగ్స్టర్సు, చదువుకున్న వాళ్ళు, అవినీతి చేయని వాళ్ళు, ప్రతి ఒక్క రూపాయిని రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం ఉపయోగించే వాళ్ళని మీరు నాయకులుగా ఒప్పుకోరా? మీకు అవసరం లేదా? మీకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే ఒక ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతైనా దోచుకొని ఇంకో ఇలాంటి హామీలు ఇచ్చి సొల్లు కబుర్లు చెప్పి ఉపన్యాసాలు ఇస్తే చాలు, ఎన్ని అబద్ధాలైనా నమ్మేస్తాం మనం. యువతకి నెలకి 3,000 రూపాయలు, ఈ 10 నెలల డబ్బులు మీరు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నాను. ఈ 48 లక్షల మందికి ఎప్పుడు ఇస్తున్నారు 10 నెలల డబ్బులు? పవన్ కళ్యాణ్ మీరు సమాధానం చెప్పి తీరాలి. ఉమ్మడి మేనిఫెస్టోని మీరు కూడా ఎండార్స్ చేశారు, జన సైనికులు ఎండార్స్ చేశారు, వీర మహిళలు ఎండార్స్ చేశారు. నిన్న ఎవరో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి ప్రభుత్వమే లేదంట. కరెక్టే. ప్రజలని మోసం చేయటంలో మోసం చేసిన సింహభాగం పవన్ కళ్యాణ్. ఈరోజు రాష్ట్రం ఆర్థిక ప్రగతి తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్లో భారతీయ జనతా పార్టీతో మీరు చాలా 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 పర్సనల్గా అంటకాగుతూ ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నిధులు తెప్పించే అవకాశం లేకుండా చేసి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, యు ఆర్ ద మెయిన్ కల్ప్రిట్. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యు ఆర్ ద మెయిన్ కల్ప్రిట్. మీ వల్లే ఈరోజు రాష్ట్రం
రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు కోల్పోతున్నారు. మీ జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ అడగండి. సార్ ఎలా సార్ మేము డిబేట్లో ఎలా మాట్లాడాలి సార్? వీర మహిళలని పేరు పెట్టుకున్నాం కదా సార్, మేము డిబేట్లో ఏమని మాట్లాడాలి సార్? 20 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి అమ్మా పవన్ కళ్యాణ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి సార్? నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి సార్? మరి ఏ విధంగా దీని మీద అని మీరు నెలకొక క్యాంపు పెట్టేవాళ్ళు కదా మంగళగిరి పార్టీ ఆఫీస్లో. ఎలా పరిరక్షించాలి, అంబేద్కరిజాన్ని ఎలా, పూలేజాన్ని ఎలాగా అద్భుతంగా పైకి తీసుకెళ్లాలని రోజు క్యాంపు పెట్టేవాళ్ళు కదా. పెట్టండి ఇప్పుడు క్యాంపులు. ఇచ్చిన హామీలు నిర్వర్తించటంలో జన సైనికుల పాత్ర, వీర మహిళల పాత్ర ఏంటో క్యాంపులు పెట్టండి. వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్పాలో క్యాంపులు పెట్టండి. నిజమైన, నిష్కల్మషమైన నిజాయితీ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్ అని ఊరికే ఊగిపోయేటువంటి మీలాంటి వాళ్ళు ఇప్పుడు క్యాంపులు పెట్టండి. నేను యువత తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత తరపు నుంచి చాలా సీరియస్గా, ఇది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలని చేస్తున్నటువంటి విమర్శ కాదండి. ఒక తల్లి ఆవేదన, ఒక తండ్రి ఆవేదన. నా దగ్గరికి నిన్న ఒక క్లయింట్ వచ్చారు. పాపం చాలా కొడుకుని ఇంజనీరింగ్ చదివించుకున్నారు, ఉద్యోగాలు లేవు. పోనీ ఏదైనా ఊరు పంపిద్దామంటే ఇద్దరు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. హైదరాబాద్ వెళ్తే 30,000 40,000 జీతం వస్తుంది. ఆ అబ్బాయి అక్కడ ఉండటానికే సరిపోతుంది. కానీ ఇక్కడ తల్లిదండ్రులకి కష్టం వస్తే ఎవరో లేరు. నేను అన్నా, ఎందుకండి ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు, మీ అబ్బాయికి ఏదో ఒక ఉద్యోగం చూడొచ్చు అంటే, మా ఆవిడకి హెల్త్ బాగోదండి, ప్రతి సందర్భంలో మాకు ఎవరో ఒకళ్ళు అవసరం. నా కొడుకును ఉద్యోగానికి పంపిస్తే నా భార్య పరిస్థితి ఏంటి? ఏదో ఒక రకంగా వాడు ఉద్యోగం లేకుండా ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడ ఏదైనా ఉద్యోగం దొరికితే 10,000కైనా ఉద్యోగం చేసుకుంటున్నాడని కళ్ళనీళ్ళు పెట్టుకొని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధలో నాకు నిజం ఉందనిపించింది. ఎస్, మీరు ఆ పిల్లవాడికి ఉద్యోగం కల్పించలేనప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టారు? బీటెక్ ఎందుకు చదివించారు? గత 7 సంవత్సరాల నుంచి బీటెక్ కంప్లీట్ చేసి కూడా ఆ పిల్లవాడు తల్లిదండ్రులను చూసుకుంటూ మన ఊర్లో ఉద్యోగం చేసుకోవాలి. మీరే లక్షల రూపాయలు ఉద్యోగం ఇప్పించవలసిన అవసరం లేదు సార్. ఒక 50,000, 40,000, 30,000 హైదరాబాద్లో వెళ్ళి డీటీపీ ఉద్యోగం చేసుకుంటే వచ్చే డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పించమని కోరుతున్నాం. కనీసం 10,000 రూపాయలు ఉద్యోగం ఇప్పించగలిగిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అంటే 2025 సంవత్సరంలో మనం ఎక్కడున్నామని ఓటర్ అర్థం చేసుకోవాలనేది నా తపన. లేదండి మేము జుట్టెనా అలా అన్ని ప్యాషన్గా ఉన్న వాళ్ళకి ఓటేస్తాము, లేదండి మేము ఆవేశంగా ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళకి ఓటేస్తాము, లేదండి పాపం ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఓటేస్తాము, లేదండి ఎవరినైనా పాదయాత్ర చేయకుండా ఆపేస్తే ఓటేస్తాము అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎటెల్లాలో అర్థం కావటం. ప్రజలు ఇలాంటి రాజకీయ నాయకులు చేసేటువంటి విన్యాసాలని దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నా. వీళ్ళు అంటే నేను మేనిఫెస్టో రఫ్